స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఇంటి వద్దకే వెళ్లిన కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 24వ డివిజన్లో పెన్షన్లు పంపిణీ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కాదు, సంస్మరణ దినం. నవ్యాంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడిందో పుట్టుకలేదు. 13 ఏళ్ల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్. జిల్లాలో 2,35,031 మందికి మధ్యాహ్నం 12 గంటల వరకు 103.17 కోట్ల రూపాయల పెన్షన్ 88% పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. మొత్తం 2,35,031 మందికి 103.17 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం కోసం 4,975 మంది పీడీఓలు నియమించి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ సొమ్ము అందజేస్తున్నట్లు తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటల నాటికి 88% మంది లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని రామాలయం వీధిలో నివసిస్తున్న రేలంగి తాతారావు ఇంటి వద్దకే స్వయంగా వెళ్లి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తాతారావుతో ముఖాముఖి మాట్లాడారు. ప్రతి నెల ఇంటి వద్దకే పెన్షన్ అందుతుందా, సొమ్ము తగ్గించి ఇస్తున్నారా, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి ప్రతిగా తాతారావు ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ సొమ్ము అందజేస్తున్నట్లు తెలియజేశారు. మొత్తంగా 4,000 రూపాయలు ఇస్తున్నారని, సిబ్బంది ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు రేలంగి తాతారావు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, ఎంపీడీఓ బి అశోక్ కుమార్, తహసీల్దార్ సుస్వాగతం, పెన్షన్ చెల్లింపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా స్థానిక 24వ డివిజన్లో అర్హులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రావడంతోనే ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ చెప్పారు. ఆయన స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలపై శ్రద్ధ పెడతాం, అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం, ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. షరతులు లేని సంక్షేమం అందించడం వల్ల కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా, ఆనందంగా, నమ్మకంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాట, ప్రతి హామీ నెరవేరుస్తున్నామని అన్నారు. నగరంలో ఇటీవలే 6,000 రైస్ కార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మరో 2 నెలల్లో కొత్త పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. నగరంలోని రోడ్లకు పడిన ప్రతి గుంతను పూడ్చే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 24వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. నమ్మకం ఏంటంటే సంక్షేమం ఇస్తూ షరతులు పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమం దూరం చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటా. సంక్షేమం అంటే సంక్షేమే, దాంట్లో షరతులు లేవు. ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. కొత్త పెన్షన్స్ కూడా మొన్ననే కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం. ఈ నియోజకవర్గానికే సుమారు 6,000 రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం. రైస్ కార్డ్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కొత్త పెన్షన్స్ కూడా 2 నెలల్లోని ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. రోడ్లు కూడా ఈ అకాల వర్షాలు స్వతహాగా ఏదైనా ఒక 2 నెలలు ఉంటాయి, కానీ ఈ సంవత్సరం 4 నెలలు పైన వర్షాలు పడ్డాయి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ గుంతలయ్యి ఉన్నాయి, అన్నీ గుర్తించాం. వాస్తవం చెప్పాలంటే నిన్ననే అధికారికంగా నగరంలో ఉన్న గుంతలన్నీ పూడ్చే కార్యక్రమం తీసుకుందాం అనుకున్నాం, కానీ సైక్లోన్ ఇవన్నీ రావడం వల్ల దాన్ని మళ్ళా ముందుకు తీసుకువెళ్ళడం, 4వ తారీఖున నగరంలో ఉన్న గుంతలన్నీ కూడా పూడ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. సుమారు 600 గుంతలు, 600 చిల్లర గుంతలని గుర్తించాం. టెండర్లు ఓపెన్ అయినాయి. అవన్నీ కూడా ఒక 10-15 రోజులు అవన్నీ కూడా పూడ్చే కార్యక్రమం తీసుకొని ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకునే విధంగా కార్యక్రమం 4వ తారీఖున తీసుకుంటా ఉన్నాం. ఎక్కడికక్కడ పర్యవేక్షించుకుంటా ఉన్నాం. గతంలో ఇక్కడ పెన్షన్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆకతాయిలు ఎక్కువ అయిపోతూ ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఈ సివి మార్కెట్ చివరన మార్కెట్, ఇది కూరగాయలది ఆకుకూరలది మార్కెట్ 11ంటికి అయిపోతుంది. 12 మొదలుకొని రాత్రి వరకు ఇక్కడ ఆకతాయిలు కూర్చొని ఇబ్బంది అంటే సులభ కాంప్లెక్స్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టించి నియంత్రించాం. అసలు ఏంటి మనం ఒకసారి చెప్పిన తర్వాత పని అయ్యిందా లేదా అన్నది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుడి పైన ఉంది కాబట్టి వచ్చాం. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, తగ్గిందని చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలు మనశ్శాంతిగా కూడా ప్రశాంతంగా కూడా ఉండే విధంగా నగరంలోని అన్ని విధాలుగా కూడా చూసుకుంటూ వెళ్తా ఉన్నామని కూడా తెలియచేస్తూ, ఏదేమైనా ప్రజల నోట ఒకటే మాట, ఇది మంచి ప్రభుత్వం. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్నిసార్లు అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అవుతుంది అన్నది గతంలో 2019లో అదే స్ట్రాటజీలో వెళ్ళారు. 10 సార్లు తిరుపతిలో పింక్ డైమండ్ పోయిందంటే నిజంగానే పోయిందా అని అనుకున్నాం. దాదాపు పింక్ డైమండ్ ఎక్కడుందో కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాల. అలాగా 10 సార్లు అబద్ధాన్ని చెప్తే నిజం అనేది ప్రజలు నమ్ముతారన్నది వాళ్ళు అనుకొని చేసిందే మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజలకు అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. వాళ్ళకి ఎవరు మేలు చేస్తూ ఉన్నారన్నది అర్థమవుతూ ఉంది, ఎవరు నష్టం చేశారన్నది అర్థమవుతూ ఉంది. తప్పకుండా ప్రజలు కూటమి పక్షాన ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉంటూనే ఉంటారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను సైతం అర్పించారని, అటువంటి మహనీయుణ్ణి తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న ప్రకటించేందుకు చొరవ తీసుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక శ్యామల సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి రామచంద్ర యాదవ్, ఆర్యవైశ్య ప్రముఖులు బెత్సా బాబ్జీ, ఎక్కల నాగేశ్వరరావు, బీసీ నాయకుడు మార్గని చంటిబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతోంది, కానీ బీసీలకు రాజ్యాధికారం మాత్రం రావడం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను అణగదొక్కుతున్నారని, దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు ఇప్పటికీ సరైన న్యాయం, గుర్తింపు లేదన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీసీలు ఎదగాలనే భారత చైతన్య యువజన పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. దానికోసం బీసీల్లో చైతన్యం తేవడానికి అలుపెరగని కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పచ్చిమల్ల ప్రసాద్, సోమేష్, చంద్రమోహన్, రాఘవేంద్ర యాదవ్, మార్గని సుశీల, నక్కెల బాబురావు, పడాల నాగరాజు, బొట్ట వీరబాబు, జానా కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సుమారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆ మహనీయుడు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి బీజం వేసింది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు సరైన గుర్తింపు ఇవ్వలేదని రెండు తెలుగు రాష్ట్ర ప్రజల అభిప్రాయము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఆయనకి భారతరత్న ఇప్పించే ప్రయత్నం చేయాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎంతోమంది మహనీయుల పోరాటంతో ప్రాణత్యాగంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి వారి పోరాటంతో ప్రాణత్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. కానీ రాష్ట్రం ఏర్పడిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలుగానే ఉంటున్నాయి, అణచివేతకు గురవుతున్నాయి. అభివృద్ధి పరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా కొన్ని దోపిడీ వర్గాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలను, బహుజనులను, దళితులను అన్ని రకాలుగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణము వీళ్ళు దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టు ఈ రాష్ట్రాన్ని అధికార మార్పిడి ద్వారా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాలుగా దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ అణగారిన వర్గాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం వచ్చినప్పుడే, ఈ దోపిడీ వర్గాల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగినప్పుడే ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 155% పైగా ఉన్న బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కావాలి. దానికోసము పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిస్తూ బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసం అన్ని వర్గాల ప్రజలకు అండగా పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై పొట్టి శ్రీరాములు గారు. నవ్యాంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడిందో పుట్టుక లేదని, ఎవరికీ తెలియదని 13 ఏళ్ల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మనం ఉంటున్నామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆక్రోశం వెళ్లగక్కారు. స్థానిక ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీలో 2000 తీర్మానాలు రాశారని, అవి పార్లమెంటుకు వెళ్లాయా లేవో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. లోక్సభ, రాజ్యసభల్లో ఏం జరిగిందో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరించానని, 40 నిమిషాల పాటు నాతో చర్చించారని తెలిపారు. విభజన జరిగిన తీరు అన్యాయం, ప్రశ్నించే పరిస్థితి లేకుండా తలుపులన్నీ మూసేసి నిబంధనలు ఉల్లంఘించి అవమానకరంగా విభజన చేశారని మరోసారి ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ఇలాంటివి జరగవచ్చా అని నిలదీశారు. తప్పుడు పద్ధతిలో రీఆర్గనైజేషన్ చేసిన ఏపీ యాక్ట్ను పరిశీలించాలి. మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమైన కారణం ప్రభుత్వ విధానాలు. ఆ లెవెల్ ఆఫ్ హౌస్లన్నీ కూడా చేసేది ప్రభుత్వ విధానాల మీద ఆధారపడే ఉంటాయి. ఇప్పుడు రామోజీరావు గారిది ఉంది, ప్రభుత్వ విధానాల వల్లే రామోజీరావు వ్యాపారం చేయగలిగాడు. ప్రభుత్వం అనేది ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తే అన్నాళ్ళు నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అటాక్ స్టార్ట్ చేశాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఈనాడులో ఒక ఎడిటోరియల్ ఫ్రంట్ పేజీలో రాశారు, జగన్ వీడిని ఓడించండి అని. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు రాసి, ఈ ఉన్మాదిని ఓడిస్తే కానీ రాష్ట్రం బాగుపడదు
అని చెప్పి ఒక బాక్స్ ఎప్పుడైనా ఈనాడు చరిత్రలో అలా రాశారా? ఒక మనిషిని ఓడించండి అని రాశాం. మీకు 1983లో కూడా ఆయన తెలుగుదేశం గేయండి అని అర్థం వచ్చేలా రాశాడు, కానీ డైరెక్ట్గా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ కనుక నెగ్గుంటే రామోజీరావు గారి సామ్రాజ్యం పతనమైపోయింది. ఎందుకంటే చిట్ ఫండ్ కంపెనీ కూడా వాళ్ళు నడుపుతున్నది మొత్తం ఎగెనిస్ట్ ద ఎగ్జిస్టింగ్ లాస్. వాళ్ళు కన్ఫ్యూస్ అయిపోయారు, ఈ లాభం మాకు అప్లై అవ్వండి అని. నా దగ్గర వీడియో రికార్డు ఉంది, ఆవిడ కూర్చుని గంటన్నర సేపు రికార్డ్ చేశారు. ఆ వీడియో రికార్డు కూడా తీసుకున్నాను నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద. ప్రాపర్టీ డివిజన్ జరగదు చెప్తున్నాడు కదా. అడిగేవాడు ఎవడండి? మన ఆస్తులన్నీ అక్కడ ఉంటేను. మనం అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు, ఇప్పటికి ముఖ్యమంత్రి గారు రాలేదు, నువ్వు రాలేదు. అప్పటికి చెప్పాను ముందే, ముఖ్యమంత్రి గారి ఆస్తులు అక్కడే ఉన్నాయి, హెడ్ ఆఫీసులు అక్కడే ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు హెడ్ ఆఫీసులు అక్కడే ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు ఏమన్నా అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటి? అసలు ఎక్కడైనా విన్నావా మనం? అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి బాబు? అరే ఇలా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎందుకు గెలిచినట్టు? ఎందుకు అసలు రాజ్యాంగం మొత్తం దీని నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఏదో మధ్యలో అలిగి మానేయడం, వాకౌట్ చేయడం ఇలాంటివి విన్నాం, కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి? ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటిట? ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాడు. అక్కడ ఏం చేశాడు? ప్రతిపక్ష హోదా ఉండడం వల్ల ఏమన్నా జరిగిందా? హోదా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి అంతే. హోదా అంటే పిఏ ఇస్తారా, కారు ఇస్తారేమో, ఆఫీస్ ఇస్తారేమో. క్యాబినెట్ హోదా అంటే ఎక్కడికైనా వెళ్ళి కలెక్టర్ని పిలవచ్చు. మినిస్టర్లు పిలిస్తేనే కలెక్టర్లు రారు. అపోజిషన్ లీడర్ పిలిస్తే వస్తారా? ఇవన్నీ ఇప్పుడు గూగుల్ వాళ్ళకి అక్కడ అది ఇక్కడ పెడితేనే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు వస్తారు. వీళ్ళు మా స్టేట్కి రావడానికి వీళ్ళేదన్నా వస్తారు. ఇక్కడ పెడితే ఇక్కడ కాదయా మీరు అన్నంతకాలం. మనం ఇప్పుడు ఇసుక తిప్పలు మొత్తం ఇచ్చేస్తున్నాం, బ్రహ్మాండం 5 స్టార్ హోటల్ కట్టుకోండి, కావాలంటే మేము 40% వాటా కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించమని ఎవడని వస్తాడా? ఇసుక తిప్పల మీద ఏంటంటే బాబు అని అది పని చేయదు. వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసే ప్లేస్కి వస్తాడు, ఎక్కడ సక్సెస్ ఉందో అక్కడికి వస్తాడు. ఎందుకో మరి వీళ్ళు సరే అది నడుస్తుంది చాలా కాలం. నాకు అసలు ఒకటి అర్థమవుతుంది, అసలు ఈ వ్యాపారాన్ని ఇన్వైట్ చేయటాలు, వ్యాపారాలు చేయటం అసలు గవర్నమెంట్ ఉన్నది అందుకు కాదు. గవర్నమెంట్ ఉన్నది మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దేని మీద ఖర్చు పెట్టాలి, ఏది వ్యవహారం. అన్నిటికన్నా మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఏమిచ్చాడంటే దరిద్రుల్ని ధనికుల్ని వాళ్ళిద్దరి మధ్య అంతరాన్ని తొలగించడం. అలాగా మన గోల్ అది ఉండాలి. ఏమో నాకు అంత అందులో టెక్నికల్ నాలెడ్జ్ నాకు అంత తెలియదు. మామూలుగా ఏవో దేశాలు కొన్ని వద్దన్నాయి అవి ఇవి చదివాను ఎక్కడో. సరే అది చంద్రబాబు నాయుడు గారికి ఫేవరెట్ ఏంటంటే ఇండస్ట్రీస్ని ఆహ్వానించేటువంటి ప్రక్రియ. తుఫాన్లు వచ్చినప్పుడు ఈ రెండింటిలో చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్స్పర్టైజ్ ఉంది. నిజంగా కూడా వెళ్తాడు ఆయన వెళ్ళడం కూడా వంది మాదిరిలో వ్యవహారం, కెమెరాలు వ్యవహారం. ఇప్పుడు ఆయన చూడు కేదార్ మామూలుగా -5 degrees చల్లు గజ 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 వణికిపోతుంటే మానవ మాత్రుడు ప్రవేశించడానికి భయపడి చచ్చే చోట ఒక్కడు వెళ్ళి మోడీ అలా నమస్కారం పెట్టి 1/2 గంట సేపు ఉన్నాడు అని మొత్తం అన్నింటిలో వీడియోలు వచ్చాయి. వీడియో ఎవడు తీశాడు, ఫోటోలు ఎవడు తీశాడు? ఎలా అంటే ఎందుకంటే మనం నమ్మాలనిపించినప్పుడు నమ్మేస్తాం. ఒక్కడు అలా నిలబడున్నాడు ఇంతసేపు. కేదార్నాథ్ చరిత్రలోనే అలా జరగలేదు. మోంతా తుఫాన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం హుకుంపేట డి బ్లాక్ వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్తో కలిసి ఆయన పాల్గొని నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా హుకుంపేట పరిధిలో 71 కుటుంబాలకు, శాటిలైట్ సిటీ పరిధిలో 5 కుటుంబాలకు కలిపి మొత్తం 76 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి కుటుంబానికి బియ్యం 25 కేజీలు, కందిపప్పు 1 కిలో, పంచదార 1 కిలో, నూనె 1 కిలో, బంగాళాదుంపలు 1 కిలో, ఉల్లిపాయలు 1 కిలో చొప్పున అందజేయడం జరిగిందని వివరించారు. మత్స్యకారులు తుఫాన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి 50 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వలన తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించగలిగామని చెప్పారు. అధిక వర్షాల కారణంగా పంటలకు కొంత నష్టం జరిగినా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది. సాధారణ పెన్షన్ను 3,000 నుండి 4,000కి, దివ్యాంగుల పెన్షన్ను 6,000కి పెంచడం జరిగిందన్నారు. ఇది మా ప్రభుత్వ ప్రజా సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని అన్నారు. హుకుంపేటలో ఉన్న 2 సమస్యల పరిష్కారానికి వడియంపేట సమస్య, కరెంట్ లైన్ క్రింద ఇల్లు ఉన్న వారికి టిట్కో గృహాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ మాట్లాడుతూ అధికారుల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవడం వలన తుఫాన్ వల్ల పెద్ద నష్టం జరగలేదని తెలిపారు. ఒక కుటుంబానికి 6 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని, తుఫాన్ బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం నివేదికలు పంపించినట్లు తెలిపారు. ఇళ్లకు నష్టం జరిగిన కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఆర్డీఓ కృష్ణనాయక్, మండల తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, సివిల్ సప్లైస్ ఏఎస్ఓ ఆంజనేయులు, సర్పంచ్ దుద్దుపూడి రమేష్, పెండ్యాల రామకృష్ణ, బొప్పన నానాసి, బొప్పన శ్రీను, గారపటి నాగేశ్వరరావు, ఈరా శ్రీను, కొల్లి దుర్గాప్రసాద్, చాముండి నాని, తిరుపతి రాము, కటిక సాయి, కె శ్రీను, ఇమ్మని శివరామకృష్ణ, ఇల్లా రమణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చాలా తీవ్రంగా వస్తాయనే భయంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకున్నారు. ఒకటి, ఏ రోజున ఎక్కడ వస్తుంది, గాలి ఇస్తుంది ఎలా ఉంది, వర్షం ఎలా పడబోతుంది, తుఫాను ఎక్కడ వస్తుందని క్షణం ఉన్న ఫోన్లు అన్నిటికీ చెప్పడం, మమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయడం, అధికారులు అందరినీ అప్రమత్తం చేయడం, కరెంట్ లైన్ల కింద ఉండకుండా, పిడుగులు పడే చోట ఉండకుండా కూడా చర్యలు తీసుకున్నారు. కనుక ఒక్క ప్రాణం కూడా నష్టం జరగకుండా యోగా తుఫాను వెళ్ళిపోయింది. మన అదృష్టం కొద్ది తుఫాను వెళ్ళింది, కానీ వ్యవసాయానికి తీవ్ర నష్టం జరిగింది. లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసం అయిపోయినాయి. అరటి తోటలు, కొబ్బరి తోటలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల వరి అయితే పూర్తిగా కొంత పోయింది. నిన్న కూడా చాలా ఏరియాలు తిరిగి వచ్చాము. రైతులు నష్టపోయారు చాలా తీవ్రంగా. అయినా కూడా ప్రాణ నష్టం లేకుండా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు. అందుకని ముందుగానే మిమ్మల్ని బలవంతంగానైనా సరే క్యాంపుల్లో పెట్టమన్నాం. ఒకవేళ వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్త ఉందని, ఎక్కడైతే ఇళ్ళు కూలిపోయే అవకాశం ఉందో అని పెట్టమన్నాం. ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి, నాకు తెలుసు తీవ్రమైన సమస్య. దానికి శాశ్వత పరిష్కారం చేయబోతున్నాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఒకటి ఒడియాపేటలో ఎన్ని ఇళ్ళు కూడా వెరిఫై చేయమన్నాం. కొత్త కలెక్టర్ గారు కూడా అవగాహన మనం కూడా చూసి వచ్చారు, ఆమె కూడా మాట్లాడారు. రెండోది కరెంట్ లైన్ కింద ఎవరైతే గతంలో ఇల్లు ఇచ్చారో రావు. అది మళ్ళీ చెబుతున్నాం. మళ్ళీ మేము అమ్ముకున్నామండి, ఇక్కడికి ఇల్లు ఇచ్చామంటే రావు. ఎవరికైనా అమ్ముకోవడానికి కాదు. కరెంట్ లైన్ కింద వాళ్ళకి, ఒడియాపేట వాళ్ళకి టాప్ ప్రయత్నం వర్కౌట్ చేయమన్నాం. ఈ వారం 10 రోజుల్లో ఎస్టిమేట్ చేస్తారు. దాని కరెక్ట్గా మీరు కూడా కొంత డబ్బు కట్టుకోవడానికి ప్రిపేర్ కావాలి. మేము ఇచ్చే దాంట్లో ఇక్కడ టిట్కో ఇళ్లలోనే ఇద్దామని, ఇక్కడ కానీ సి బ్లాక్లో కానీ టిట్కో ఇళ్లలోనే ఇస్తాం, దూరంగా కాకుండా. గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన 1 సెంట్ క్యాన్సిల్ చేసి 7 వరకు ముందు ఇచ్చేస్తాం. ముందు వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఖాళీలు ఎన్ని చూడమన్నాం. అది కూడా కార్పొరేషన్ కూడా చెప్పి వెరిఫై చేస్తాం. ఈ తుఫాను పుణ్యం ముందు మీకు న్యాయం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఛానల్ పెట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు, ప్రయత్నం చేస్తాను. మేము అనుకున్న కూడా టిట్కో ఇల్లు ఇక్కడే కడదాం అనుకున్నాం. కట్టేదాకా అక్కడ కట్టి నీళ్ళలోనే ఖాళీ చేసిద్దామని చెప్పి ఆలోచనలో ముందుకెళ్తున్నాం. ఈ రోజున ముఖ్యమంత్రి గారు మీకు నష్టం జరిగినా జరగకపోయినా కొంత సాయం చేయాలి, పనులు లేకుండా ఉన్నారని చెప్పేసి ఒక 71 మందికి మన ముఖంపేట డి బ్లాక్లో, శాటిలైట్ స్ట్రీట్లో ఒక 5 మంది, మొత్తం 76 మందికి మీకు 25 కేజీలు బియ్యం. ఇవాళ మత్స్య కార్మికులకి 50 కేజీలు. మత్స్య కార్మికులు ఎవరైతే గోదావరిలో కానీ ఎక్కడ కానీ వేటలేని వాళ్ళకి 50 కేజీలు ఇచ్చాం. మన దగ్గర 5 కేజీలు బియ్యం, 1 కేజీ పంచదార, 1 కేజీ పామాయిలు, 1 కేజీ కందిపప్పు. ఇది నేను ఎప్పుడు చూడలేదు. నాణ్యమైన సార్ బియ్యం కూడా ఎంత బాగుంటాయో నాకు తెలియదు. ఎమ్మెల్యే గారు చూపిస్తున్నారు, కానీ ఎలా ఉండే గతంలో చూశారు. బియ్యం నాణ్యమైన బియ్యం వస్తున్నాయి. మీకు గమనించు, చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి నాణ్యమైన బియ్యం ఖచ్చితంగా ఇచ్చేలాగా. కందిపప్పు ఫస్ట్ క్లాస్ అయింది, వచ్చింది. ఉడికే పంచదార ఉడకంది వల్ల గత 5 సంవత్సరాల్లో ఇది. అంతకుముందు ప్రభుత్వంలో తుఫాను వచ్చినా పట్టించుకోవాలా, వరదలు వచ్చినా పట్టించుకోవాలా, గాలికి వదిలేసేవారు. ఇప్పుడు చంద్రబాబు గారు అలా కాకుండా రాష్ట్రంలోని బాధితులందరికీ, వాళ్ళ మత్స్య కార్మికులకి 20,000 రూపాయలు ఇస్తున్నాం. పని లేని సమయంలో 20,000 రూపాయలు ఇచ్చిన సందర్భం లేదు. అలాగే పెన్షన్ మనం చూస్తున్నాం. 1వ తారీఖు పెన్షన్, రేపు పొద్దున మళ్ళీ పెన్షన్ మనకి. రేపు పొద్దునే మళ్ళీ ఎమ్మెల్యే గారి సారథ్యంలో పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ మొదలైపోయింది. ఈ మోంతా సైక్లోన్ ఏదైతే ఎఫెక్ట్ చేసిందో, మీ ఫ్లడ్ విక్టిమ్స్ని ప్రతి ఒక్కరు, ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ,
ఎన్జిఓస్ కానీ అధికారులు కానీ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మీ అందరికీ ఏ ఇబ్బంది కాకుండా కలగజేశారు. అందులో భాగంగానే పైన ప్రభుత్వం నుంచి మనకు ఒక 6 కమాడిటీస్ ఇచ్చారు. 25 కేజీల రైస్, బంగాళదుంప, అలాగే ఉల్లిపాయలు, ప్లస్ పంచదార, పామాయిల్, కందిపప్పు, ఇవన్నీ మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం. అలాగే స్పెషల్ అసిస్టెన్స్ కింద ఒక్కొక్క పర్సన్కి 1000 రూపాయలు, మ్యాక్సిమం ఒక కుటుంబానికి 3000 వరకు మనీ కూడా ఇస్తారు. అది ఆల్రెడీ వచ్చిన ప్రపోజల్ వెళ్ళింది. ఆ మనీ అనేది రేపటి లోపల వస్తుంది. మీరు దీన్ని అంతా యూజ్ చేసుకొని మీ నిత్యావసరాలు అన్నీ తీసుకోండి. ఏదైనా నిజంగానే ఇల్లు ఇలాంటివి డ్యామేజ్ అయి ఉంటే దాన్ని కూడా జీవో నెంబర్ 5 కింద ప్రతి ఇంటికి కొంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ కూడా మీకు వచ్చేలా చేస్తాము. ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. నిరంతరం అక్కడ నుంచి ఫోన్ చేస్తూ నాకు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యాయో చెప్పమని కూడా చెప్పారు. ఆల్వేస్ టచ్లో ఉన్నారు. మీ అందరి బాగోగుల కోసమే ఈ ప్రభుత్వం ఉంది. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముల్లా మాధవ్ ఆధ్వర్యంలో పీజీ సెట్ 2025లో 1 నుంచి 100 లోపు ర్యాంకులు పొందిన విద్యార్థులకు టంగుటూరి ప్రకాశం పంతుల పేరుతో అవార్డుల ప్రదానోత్సవం చేశారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే విచ్చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. వారి స్ఫూర్తితో అవార్డులు పొందిన వారు మరింత మందికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆర్ట్స్ కళాశాలలో పూర్తి చేసుకున్న భవనాలకు ప్రారంభోత్సవం చేస్తామని అన్నారు. రామచంద్ర మాట్లాడుతూ దేశానికి యువత వెన్నుముక అని, పీజీ ఎంట్రన్స్లో టాప్ ర్యాంకులు సాధించిన వారిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ముల్లా మాధవ్ మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబం ఎప్పుడూ ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి సహకారం అందిస్తోందని కొనియాడారు. నీతి నిజాయితీతో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ కళాశాల పూర్వ విద్యార్థి ప్రకాశం పంతుల పేరుతో అవార్డులు ఇవ్వడానికి గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మూర్తి, అల్యూమిని ప్రతినిధులు గద్దె సుధాకర్, ఎస్ఎస్ఆర్ భార్గవ్, ఎస్ విజయలక్ష్మి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక విధమైన సంపద మన పంతులు గారు, ఆంధ్రప్రదేశ్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇంకొక సంపద, ఆ సంపదకి వెలకట్లేము. ఈ రోజు ఉన్న ఈ సంస్థ ఏదైతే ఉందో 45 ఏకర్స్ ఆయన ఇచ్చింది, ముఖ్యమంత్రిగా సంతకం పెట్టి ఇచ్చిన సంస్థ. ఇంకొకటి మీ సంస్థకి వెలకట్టలేని ఆ సంపద అదైతే సంవత్సరానికి పెరిగే సంపద ఎవరా అంటే పూర్వ విద్యార్థులు పెరిగే సంపద. ప్రతి సంవత్సరానికి సంపద పెరుగుతూనే ఉంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఓ బంధం అనేది ఉంటుంది. ఆ బంధం మీరు ఇప్పుడు తెలియదు. మీరు ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నప్పుడు ఈ సంస్థలో చదువుకున్నామన్న అనుభూతి ఎప్పుడో అప్పుడు మీకు కలిగినప్పుడు, అరే నా సంస్థకి వెళ్ళాలి, ఒకసారి చూడాలి, ఆ రోజుల్లో తీపి జ్ఞాపకాలు, మధుర స్మృతులు ఇవన్నీ తలుచుకున్నప్పుడు ఆ బంధం మరింత బలపడతారు. ఈరోజు పూర్వ విద్యార్థులకి ఇక్కడ వచ్చేది చిల్లి గవ్వ కూడా లేదు, సున్నా తప్పేమీ లేదు, అది వచ్చేది. కానీ వాళ్ళ మనసుకి ఇచ్చే ఆనందం 1000 కోట్లతో కూడా విలువ కట్టలేదు. కేవలం వాళ్ళ మనసుకి ఇచ్చే ఆనందం కోసం ఒక బాధ్యతతో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇందాక చెప్పినట్లుగా నేను యంగర్ జనరేషన్ కి బాగా క్రికెట్ స్టేడియం అన్నది అవసరం అన్నది గుర్తించి అనేక విధాలుగా ప్రభుత్వ పరంగా చెయ్యాలని ఆలోచించాం. కానీ అనాలోచనతో ఇలాంటి సంస్థలు ఉన్న గ్రౌండ్స్ కి తీసుకోవాలని ఆలోచన అయితే మేము ఎప్పుడు చేయబోం కూడా. అంటే బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవడు ఇలాంటి పనులు చేయడు. కట్టేస్తే అసలు ఇక్కడ క్లాసెస్ జరుగుతాయా? పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంటుందా? ఎవరు ఆలోచించేదో తెలియదు. కనీసం ఎవరితోటి చర్చించకుండా పర్మిషన్స్ తెచ్చేసిన పరిస్థితులు ఆ రోజు మీకు ఆ రోజు తెలిసి ఎలా ఉండేదో, ఇంకా వాళ్ళు ఏమనుకుంటే అదే. అలాంటి పరిస్థితుల్లో ఉద్యమించి నేను ఆ రోజు చెప్తా ఉన్నాను, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. అది విజయం సాధించామంటే నేనో
లేకపోతే కందులు దుర్గేష్ గారు అనను, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనను, లేకపోతే ఆదిరెడ్డి అప్పారావు గారు, లేకపోతే గండి కృష్ణ గారు అనను, మేము ఉద్యమించడం వల్ల అవ్వలేదు మాధవన్నో లేకపోతే పూర్వ విద్యార్థులు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు వేలాదిగా రావడం వల్లే భయపడి ప్రభుత్వం వెనక్కి నిర్ణయం తీసుకుంది. నాకు బాగా గుర్తు, రమ్మంటే వస్తే వేలాదిగా విద్యార్థులు కనబడతా ఉన్నారు. అంటే విద్యాలోకం ఎంత బలమైన శక్తి అన్నది మీకు మీరు అర్థం చేసుకోవాలి. మీరు తలుచుకుంటే ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచనమైన నిర్ణయాలు కూడా వెనక్కి తీసుకుంటారు. అంటే ఆ శక్తి మీరు గుర్తించుకోవాలి, మీరు గ్రహించాలి. ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారు. మంత్రి గారు చాలా పేద కుటుంబాలు పుట్టి ఆయన బాగా ఉన్నత విద్యను అభ్యసించి వారు ముఖ్యంగా వాళ్ళు బాగా పేదవాళ్ళు అవడంతో వారాలు చేసుకుంటూ చదువుకుని పెద్ద చదువుకుని రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాడు ఆయన. తర్వాత ఆయన లండన్ వెళ్ళి లాయర్ చదివిన తర్వాత మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత పెద్ద లాయర్, చాలా ఫేమస్ అన్నమాట. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం టీవీలో లాయర్స్ గంటకి 1 లక్ష తీసుకుంటారండి, 2 లక్షలు తీసుకుంటారండి ఆ లాయర్ అని. ఆ రోజుల్లోనే లక్షలు సంపాదించి ఆయన ఎంతో ఆస్తి కూడబెట్టి మన మహాత్మా గాంధీ గారి పేరు అందుకుని ఫ్రీడమ్ ఫైటర్ వచ్చి యావత్ ఆస్తి అంతా కూడా స్వాతంత్ర ఉద్యమానికి ఖర్చు పెట్టి ఆయన సొంతంగా ఒక ప్రెస్ కూడా పెట్టుకుని ఆ ప్రెస్ ద్వారా జనాల్ని మోటివేట్ చేయడం కోసం, అంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం చేయడంలో అనేక ఇదిగా కష్టపడిన వ్యక్తి. మన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ఎంతో సేవలు అందించిన మహానీయుడు. మరి ముఖ్యంగా మన రాజమండ్రికి 35 సంవత్సరాల లోపే ఆయన మున్సిపల్ చైర్మన్ అయ్యి ఎంతో మంచి పనులు చేసి పెట్టాడు ఆయన. మరి ముఖ్యంగా ఆయన సందర్భం వచ్చింది, ఆ రోజుల్లో గోదావరి సరిగా ఉండేది కాదట. ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆ గోదావరి అంతా కూడా చాలా బ్యూటిఫికేషన్ గా చేసుకొచ్చి ఆ వాటర్ ఊళ్ళోకి రాకుండా పట్టించుకొచ్చారట. బహుశా ఆ ఇది ఇప్పుడు వాసు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఒకటే అక్కడ మన పూలే గారి విగ్రహం దగ్గర నుంచి కోట్లే గారి వరకు కూడా ఇప్పుడు ఆ గట్టుని ఇప్పుడు ఆలయంగా ఇస్తున్నారు. అది ఈ సందర్భంగా ఆయన రావడం కూడా ఒక మంచి అవకాశం. అదేవిధంగా ప్రకాశం పంతులు గారు చివరి రోజుల్లో ఎంత డబ్బు లేని క్రమంలో పుట్టాడో బాగా డబ్బులు సంపాదించి వాళ్ళు అందరికీ సాయం చేసి స్వాతంత్రోద్యమంలో పనిచేసిన వ్యక్తి చివరి రోజుల్లో రాజమండ్రి రైల్వే స్టేషన్ లో తినడానికి కూడా భోజనం లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఒకసారి అరుణ్ కుమార్ గారిని తీసుకొచ్చి వారి మాటల్లో చెప్తుంటే ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందరూ పెట్టారు, ఎందుకంటే అతను అంత బాధపడ్డాడు. ఇప్పుడున్న సమాజంలో నాది నేనే అన్న భావంతో ఉంటున్నారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా 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 హ్యాపీ. దీన్ని మేము అచీవర్స్ డేగా పిలుస్తాం. అంటే ఏదైనా ఒక రైతు కష్టపడి ఒక 6 నెలల నుంచి 7 నెలలు పంట పండించి ఆ పంట చేతికి వచ్చి దాన్ని ఆస్వాదించినప్పుడే కదా ఆ రైతు ఆనందంగా పొందుతాడు. అదే ఆ రైతు విషయంలో జరిగితే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మాకు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏమిటంటే మేము 3 సంవత్సరాలు వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ఇంకా ఉన్నత తరగతుల్లో అలాగే ఈ దేశానికి వెన్నుముకగా యువతగా వివిధ ఎంటర్ప్రెన్యూర్స్ గాను, సైంటిస్ట్ గాను, అలాగే ఇంజనీర్స్ గాను, లేకపోతే మిగతా ఉన్నత స్థానాల్లో వెళ్ళటానికి ఇంకొక మెట్టు ఉంది. అదే హైయర్ ఎడ్యుకేషన్ అంటాం, అంటే పీజీ. ఈ పీజీకి వెళ్ళటానికి ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో టాప్ 1000లో మా విద్యార్థులు ఇంచుమించుగా 500 పైనగా లాస్ట్ అకాడమిక్ ఇయర్లో నుంచున్నారు. వాళ్ళలో ఇంచుమించుగా ఒక 60 మందిని మేము ఈరోజు సత్కరించబడ్డాం. అంటే ఇది మాకు ఆనందాన్ని ఇచ్చే విషయం. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అధిపతిగా మాకు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏమిటంటే వీళ్ళందరినీ ఉన్నత విద్యలో ఇంకా నిష్ణాతులు చేయడం అనేది కాలేజీ యొక్క లక్ష్యంలో భాగం. అది దాన్ని అచీవ్ చేసినటువంటి, దాన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినటువంటి ఇక్కడ తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా కళాశాల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు బెత్స వెంకట సుబ్రహ్మణ్యం, కార్యదర్శి పందిరి వీరభద్రస్వామి ఆధ్వర్యంలో కోటగుమ్మం శ్యామల సెంటర్ల వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు బెత్స వెంకట సుబ్రహ్మణ్యం బాబ్జీ, కార్యదర్శి
పందిరి వీరభద్రస్వామి ఆధ్వర్యంలో స్థానిక శ్యామల సెంటర్ కోటగుమ్మం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీనే నిర్వహించాలని, అమరజీవికి భారతరత్న బిరుదు ప్రకటించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎం గుబ్బయ్య, ఎం సోమేష్, పి శ్రీనివాస్, వై నాగేశ్వరరావు, జీవి కిరణ్, వి దేవుడు, కె బుచ్చిరాజు, చంద్రమౌళి, ఎం రమణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ విస్మరించడం నిజంగా దురదృష్టకరం. 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగానికి నిదర్శనంగా ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన తెలుగు రాష్ట్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోవడం జరిగింది. తద్వారా ఆ రాష్ట్రం కొత్తగా వచ్చింది తప్ప మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తూనే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని గ్రహించి మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ 1నే జరుపుకోవాలన్నది ప్రజలకు అభిష్టం. దాన్ని చంద్రబాబు గారు ఒకసారి ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ 1 చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అవార్డు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. దీని గురించి ప్రభుత్వం కూడా విశేష కృషి చేయాలని మేము కూడా ఆ సంస్థ తరఫున గత 8 సంవత్సరాల నుంచి దీనిపై విశేషమైన కృషి చేస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారు భారతరత్న వచ్చేంత వరకు మా అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నేను, మా కార్యదర్శి పందిరి స్వామి, మా కార్యవర్గం అవిశ్రాంత పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఒక అద్భుతమైన రోజు. నిజంగా ఈ రోజు మరి దేశానికి స్వతంత్రం ఆగస్టు 15 వచ్చిందంటే ఆ రోజు ఒక అద్భుతం. 200 సంవత్సరాల బానిసత్వం తర్వాత పోరాడి మనం తెచ్చుకున్నాం శాంతియుతంగా మన దేశానికి. ఆ రోజు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ఎంతో అద్భుతమైన రోజు. అలాగే ఆంధ్రులందరూ కూడా బానిసలో ఉంటున్నారని అనిపిస్తుంది. మెడ్రాసులో మన ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ చదువుకోవడానికి అవకాశాలు కూడా ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం ఒకటి ఉండాలి, తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళు అని చెప్పేసి 58 రోజులు నిరాహార చేస్తే కూడా ఉంటారు కూడా ఎవరు ముందుకు రాకపోతే ఆయన ఒక్కడే మధ్యగా చేశాడు. ఆయన మీద సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరిగింది. ఏ రోజు ఎంత బాడీ పాడైందని చెప్పేసి కూడా సైన్స్ రీసెర్చ్ జరిగిందండి. అటువంటి రోజుల్లో ప్రాణత్యాగం చేసి 58 రోజుల తర్వాత దేశాన్ని మెప్పించి నాయకులందరూ దిగొచ్చి రాష్ట్రానికి నవంబర్ 2వ తారీఖుని స్వతంత్రం ఇవ్వడం అనేది జరిగింది. నిజంగా ఇటువంటి అద్భుతమైన రోజులు ఈ రోజుల్లో నాయకులు మర్చిపోలేదు. కానీ ఎందుకు గుర్తించాలి? తెలంగాణలో మనతో విడిపోయారు, మనం విడిపోలేదు. మనకు ఆ నవంబర్ 1 కంటిన్యూ అనేది తప్పితే మనం వేరే డేట్ పెట్టుకోవడానికి నిజంగా అది సరైనది కాదు. ఈ రోజున నాయకులు పొట్టి శ్రీరాములు ఎంతో గుర్తిస్తున్నారు. అమరావతిలో పెద్ద విగ్రహాలు పెట్టి ఆయన స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారు. అలాగే మరి నవంబర్ 1 కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేసి వీలైతే సెలవు కూడా నవంబర్ 1 ప్రకటించాలని చెప్పేసి మేము నాయకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా, మిగిలిన మంత్రులు లావా లోకేష్ గారిని, వీళ్ళందరినీ కూడా మరి ముఖ్యంగా ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మన టీజీ వెంకటేష్ గారిని. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన మోంతా తుఫాన్ బీభత్సంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారని, తక్షణం ఉచిత పంట బీమా పథకం అమలు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు కార్యాచరణ చేయాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో సీఎం చంద్రబాబు వ్యవసాయం శుద్ధ దండగా అన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతులు పూర్తిగా తగ్గిపోతారని, దానివల్ల అన్నపూర్ణగా ఉండే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే ఆంధ్రప్రదేశ్గా మారుతుందని ఎద్దేవా చేశారు. ఉచిత పంటల బీమా అమలు చేస్తే రైతులకు ఇన్సూరెన్స్ వస్తుందని, దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగదని అన్నారు. ప్రభుత్వం పొలం యజమానులకే కాకుండా పంట పండించే రైతులకు, కౌలు రైతులకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బిచ్చగాళ్లు అడుక్కోవడానికి వీలు లేదని జీవో జారీ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నారని, అయితే ఇటువంటి జీవో జారీ చేసే ముందు బాధిత వ్యక్తులకు ఉపశమనం కలిగేలా ఆలోచన చేయాలని సూచించారు.
రాజమహేంద్రవరం నగరాన్ని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో తాను చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో బిచ్చగాళ్లను ప్రోత్సహించే వారి సంఖ్య ఇటీవల కాలంలో అధికమైందని, ఏదో కొంత మేరకు వారికి సాయం చేసి ఫోటోలు, రీల్స్ చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. దాని ద్వారా వారేదో ప్రజాసేవ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ జీవో ప్రకారం అడుక్కునే వాళ్లను ప్రోత్సహించినా కూడా నేరమేనని పేర్కొన్నారు. పోలీసులు వారిపై కూడా కేసులు పెట్టాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లో ఉన్న జీవకారుణ్య సంఘానికి 19 ఎకరాల స్థలం ఉందని, అక్కడ నగరంతో పాటు రాష్ట్రంలో ఉండే బిచ్చగాళ్ల అందరినీ ఉంచడానికి అవకాశం ఉందన్నారు. సుమారు 500 నుంచి 600 కోట్ల ఆస్తి గౌతమి జీవకారుణ్య సంఘానికి ఉందని, అక్కడ ఎంత మందికైనా షెల్టర్ ఇచ్చి ఉచితంగా అల్పాహారం, భోజనం, వైద్యం వంటివి అందించవచ్చునని అన్నారు. ముఖ్యంగా రాజమండ్రి గోదావరి పుష్కరాలు నాటికి బెగ్గర్ ఫ్రీ సిటీగా నగరాన్ని తీర్చిదిద్దడంతో పాటు గోదావరిలో పుణ్యస్నానం చేసి అదే నీటితో భక్తులు ఆచమనం చేసుకునేలా చేయాలని ప్రభుత్వానికి సూచించారు. బెగ్గర్స్ వల్ల నగరంలో గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని అన్నారు. నగరంలో బెగ్గర్స్ ఎక్కడ పడితే అక్కడ అడుక్కోకుండా అన్న క్యాంటీన్కి వెళ్లి భోజనం చేస్తే వారికి ప్రతి నెల అయ్యే ఖర్చును తాను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ డోదర్, కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, బిల్డర్ బాబీ, బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఉన్నా కదా సోషల్ మీడియా అన్నింటిలో పెట్టేసి ఇదేదో పెద్ద ప్యాషన్, ఇది ప్రజా సేవకుడిలాగా, ఇది దేశాన్ని ఉద్ధరించేలాగా, ఇది ఏదేదో సేవకులు. ఇలాంటి వాళ్ళు పెద్ద బ్యాచ్ ఉన్నారు మరి రాజమండ్రిలో. ముష్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ టైప్ ఆఫ్ బ్యాచ్ కూడా అంతేమంది ఉన్నారు. నేను కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళకి అడుక్కోకూడదని ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో వీళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ముష్టి వాళ్ళు అడుక్కోవడం ఎంతో, ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించడం కూడా అంతే నేరం. కాబట్టి నేను ఈ పోలీసు వ్యవస్థ వారిని కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు లోపలేసేయాలి. వాళ్ళ మీద కూడా ముందు ముఖ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి నేను మరి ఈ మన రాజమండ్రిలో ఉన్న పోలీసు వ్యవస్థని కోరుతున్నా. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 సందర్భంగా ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ ఆధ్వర్యంలో ఏవి అప్పారావు రోడ్ నుండి ఓఎన్జీసీ బేస్ ఆఫీస్ వరకు వాగ్దాన్ నిర్వహించారు. ప్రస్తుత విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ప్రచారంలో భాగంగా ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ ఈరోజు ఏవీఏ రోడ్ నుండి ఓఎన్జీసీ బేస్ ఆఫీస్ వరకు అవినీతికి నో చెప్పడం అనే శబ్దాన్ని ప్రతిధ్వనించడానికి వాగ్దాన్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ ఉద్యోగులు, ఓఎన్జీసీ సమిష్టి సభ్యులు మరియు ఏపీఎస్పీఎఫ్ సిబ్బందితో సహా 200 మందికి పైగా వ్యక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈడీ అసెట్ మేనేజర్ శాంతాన్ దాస్ మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో సమిష్టి చర్యను పెంపొందించే లక్ష్యంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క పార్టిసిపేటివ్ విజిలెన్స్ చొరవలలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 1 అని తెలిపారు. అన్ని వాటాదారులు చురుకైన భాగస్వామ్యం ద్వారా పాలనలో సమగ్రత మరియు పారదర్శకతను ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన అవగాహన నిర్మాణం మరియు అవుట్ రీచ్ ప్రచారంగా పనిచేస్తుంది. ఓఎన్జీసీ తన అన్ని కార్యకలాపాలలో పారదర్శకత మరియు సమగ్రతను కొనసాగించడానికి అనేక డిజిటల్ చొరవలను కూడా ఆయన నొక్కి చెప్పారు. ఈ వాగ్దాన్ అవినీతి ముప్పు గురించి అవగాహన కల్పించడానికి మరియు అవినీతి రహిత సమాజం పట్ల సమిష్టి నిబద్ధతకు ప్రతీక అని ఈడీ అసెట్ మేనేజర్ హైలైట్ చేశారు. బాధ్యతాయుతమైన పిఎస్యుగా ఓఎన్జీసీ అనేక ప్రభావవంతమైన కార్యకలాపాలను నిర్వహిస్తుందని, అవినీతికి వ్యతిరేకంగా దృఢమైన పోరాటానికి వేదికగా ఏర్పాటు చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. బ్యానర్లు మరియు పోస్టర్లు వ్యూహాత్మకంగా ప్రజా ప్రదేశాలలో ఉంచబడతాయి. అప్రమత్తత యొక్క ప్రాముఖ్యత మరియు అవినీతి యొక్క ప్రమాదకరమైన పరిణామాలను నిరంతరం గుర్తు చేస్తాయి. పారదర్శకతను కాపాడుకోవడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి రేడియో ప్రచారం ద్వారా ఆడియో సందేశాలను కూడా వ్యాప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వారం రోజుల పాటు జరిగే విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ప్రచారం అక్టోబర్ 28, 2025న ప్రారంభమై నవంబర్ 2, 2025న ఓఎన్జీసీ రాజమండ్రిలో ముగుస్తుంది. ఈ ప్రచారంలో అన్ని రకాల ప్రజా వ్యవహారాలలో పారదర్శకత, సమగ్రత మరియు జవాబుదారీతనం ప్రోత్సహించడం లక్ష్యంగా అనేక కార్యకలాపాలు ఉన్నాయి. వీటిలో ఉద్యోగులు మరియు పాఠశాల పిల్లలకు ఉపన్యాసాలు, క్విజ్లు మరియు వ్యాసరచన పోటీలు ఉన్నాయి.
అదనంగా అవినీతికి వ్యతిరేకంగా మరియు దానిని సమర్థవంతంగా ఎలా నివేదించాలో సమాజాలకు అవగాహన కల్పించడానికి కార్యాచరణ మండలాల్లో మరియు చుట్టుప్రక్కల ప్రభావవంతమైన నుక్కడ్ నాటకాలు, వీధి నాటకాలు నిర్వహించబడతాయి. Yeah, good morning to all of you. It's an immense pride for ONGC to organize today's walkathon event on the eve of this weekend celebration for the vigilance awareness. And these initiatives by ONGC reflects our commitments towards fostering a culture of integrity, transparency and ethical conduct at all levels of our organization. In today's walkathon, the ONGCians, their families, our secondary workforce, they all have participated towards a corruption-free India. The theme of this year Vigilance Awareness Initiative is Vigilance, our shared responsibility, and it deeply reflects the ONGC's values and belief that vigilance is not about individual or any one's effort or the effort of the organization, but every actions by the individuals. So as part of this week's events, we have organized many initiatives like within ONGC, outside ONGC, among the communities, which involves Nukkad Natak, reflecting the theme of vigilance. Also in the schools for the debate, painting, elocution for creating the awareness and giving an insights about the preventive of vigilance and the good governance. At ONGC, we believe that integrity is the cornerstone of our sustainable growth. All our actions, all our initiative, all our efforts are towards these directions, and this walkathon is towards this, that we aim to ignite the awareness, especially among the younger generation, and inspire them to become the ambassador of honesty and accountability. I thank to each and everybody for organizing these events and making these events successful, and let this week serve not just as a reminder but also calls for the actions to uphold the highest standards of conducts that we do every day in our life. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాముల్ని స్మరించుకుంటూ శ్రీ వీరేశలింగాపురంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగువారందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని, తెలుగువారికి గుర్తింపు కోసం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన త్యాగశీలి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల్ని స్మరించుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ వీరేశలింగపురం మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీ లైబ్రరీ కార్యదర్శి, జిల్లా సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఆకుల వీరాస్ మాట్లాడుతూ తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కలగాలన్న తపనతో పొట్టి శ్రీరాములు గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆయన త్యాగం ప్రతి ఆంధ్రుడికి స్ఫూర్తిదాయకం. నవంబర్ 1న ప్రతి ఆంధ్రుడు ఆయనను తలుచుకొని నివాళులు అర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ కార్యవర్గ సభ్యులు కె సత్యనారాయణ, డాక్టర్ లంకా సత్యనారాయణ, మోరా భరద్వాజ్, సిహెచ్ సూర్యనారాయణ, దేవిశెట్టి రాజా, లైబ్రేరియన్ విటివి సుబ్బారావు,
ఎస్వి రామారావు, బొబ్బిలి భాస్కర్ రావు, కరాటపు ప్రసాద్ బాబు, చామకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ ప్రతి ఒక్క ఆంధ్రులు కూడా మెచ్చుకోవాలి. పొట్టి శ్రీరాములు గారు ఘనత్యాగం చేసి అది ఆవిష్కరించిన ఈ ఆంధ్రప్రదేశ్ అవకాశం ఒక ప్రత్యేకంగా ఆంధ్రులందరికీ ఉంటాను. తెలుగువారు ప్రత్యేకంగా సందర్భంగా 2014లో అది తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళిపోయినప్పుడు తెలంగాణకి వాళ్ళు పోరాటం చేసి మనలోంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ రోజు జూన్ 2నే వాళ్ళు తెలంగాణ వాళ్ళు అవతరణ దినోత్సవం కింద వాళ్ళు జరుపుకుంటారు. అయితే మనకైతే మరి మనం ఎవరిలో వెళ్ళిపోలేదు. ఆంధ్రప్రదేశే ఇప్పుడు కూడా మనకు ఆంధ్రప్రదేశే. దాని చేత అది ప్రతి ఒక్కరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరులు. మరి శవం ఏదంటే ఈయన తాటేకి కప్పి వెళ్ళాడట ఆయన మిత్రుడు. కప్పి వెళ్తే చూసిన తర్వాత ఆయన బోర్లు వెలిపించి ఘంటసాల గారు వీధుల్లో ఎలిగితే అప్పటికప్పుడు పాట ఆయన మీద అమరజీవి మీద రాసి పాడుతూ తెలుగులో పౌరుషు లేదా అని చెప్పేసి వెలిగెత్తి పౌరుషు రగిలించి లక్షలాది మంది ఆయన యాత్రలో పాల్గొనేటట్టుగా చేశారు. అప్పుడే నందూరి ప్రకాశం పంతులు గారికి టెలిగ్రామ్ రూపంలో వెళ్తే ఆయన కూడా వచ్చి బూతులు తిట్టాడ. మరి తెలుగు వాళ్ళారా, పిరుకోళ్ళారా, ఎవరి కోసం ఈ త్యాగం చేశారని చెప్తున్న బూతులు తిట్టి అంతమయాత్రని చేస్తే ఆ పరిస్థితుల్లో ఇది కేంద్రానికి తెలిసి నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారంటే రాజకీయ 4 మంది మరి త్యాగశీలైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని ఇవాళ జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం తలంచుకోకపోవడం చాలా అన్యాయం. ఇది మన తెలుగు వాళ్ళందరూ కూడా అగౌరవపరిచినట్టే. మరి ఇటువంటి ప్రభుత్వానికి మరి ఎలా తెలియజేయాలన్నది వాళ్ళే తెలుసుకోవాలి. ఇవాళ చేస్తున్నటువంటి అరాచకలయ్య వాళ్ళకి తెలిసినటువంటిది. మరి ఇవాళ ఈ అమరజీవి జయంతి కార్యక్రమం పాల్గొన్నటువంటి జయంతి కాదు కదా, ఆంధ్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించవలసిన అవసరం ఉంది. అది ప్రకటించకపోవడం చాలా అన్యాయం. మరి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే వెళ్లిన కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 24వ డివిజన్లో పెన్షన్లు పంపిణీ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కాదు, సంస్మరణ దినం. నవ్యాంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడిందో పుట్టుకలేదు. 13 ఏళ్ల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.